ఏం చెప్తారంటే మీకు వైసీపీ అనేది ఒక ఈ పరిస్థితులు 5 ఏళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఇతరుల మీద కావచ్చు, ఇదే విషయం మీద అనేక సార్లు అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం మీ దాకా వచ్చింది. ఏం చెప్తారు మీరు ఈ సందర్భంలో? సార్, నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. రెండో వివాహం, మూడో వివాహం చట్టరీత్యా నేరం. అది మేము మాట్లాడాం. నేను రెండో వివాహం చేసుకోలేదు, నేను నేరం చేయలేదు. ఆ రోజు మాట్లాడింది అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఈరోజు మీరు అడుగుతున్న సందర్భంగా నేను రెండో వివాహం చేసుకోలేదు, చేసుకుంటే ఆ మాటను నేను తప్పిన వాడిని అయి ఉండేవాడిని. కానీ ఆయన విడాకులు ఇచ్చి రెండో వివాహం, మూడో వివాహాలు చేసుకున్నారు. కానీ మీరు అంటే ఇప్పుడు మీ భార్య కూడా ఇప్పుడు మీ మీద అటాక్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో బాగా ఆలోచిస్తే ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసాయో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు సమస్య నా వరకు వస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆయనకే పరిస్థితులు ఎలా దారి తీసినాయో మనం ఎలా చెప్పగలుగుతాం? సో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్? చెప్పలేం. అంటే పవన్ కళ్యాణ్ రెండో వివాహం, మూడో వివాహానికి దారి తీసిన పరిస్థితులు ఏమై ఉండొచ్చో నాకు తెలియదు, కానీ ఏదో ఒకటి ఉండబట్టి ఆయన పనిచేశాడు అన్నది నాకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు అర్థమైంది నాకు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆయన అన్న మాటలు మీరు ఏమైనా వాపసు తీసుకోవడం కానీ, సారీ చెప్పడం కానీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రాజకీయాల్లో వాపసు తీసుకోవడాలు ఎక్కడ ఉంటాయి సార్? అంటే ఆరోపణలు ఉంటాయి సార్. రాజకీయ పరమైన అది ఆరోపణ, ఈ సమయానికి ఇది. కానీ అది రాజకీయ ఆరోపణ కాదు కదా సార్, అది పర్సనల్ అటాక్. రాజకీయమైనటువంటి ఆరోపణ కాదు కదా అది, అది పర్సనల్ అటాక్. మరి సార్, ఇప్పుడు పర్సనల్ అటాక్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. అలాగే పర్సనల్ అటాక్ ఇటు నుంచి కూడా వెళ్ళింది. వాళ్ళు ఒక మాట అన్నారు, మేము ఒక మాట అనాల్సి వచ్చింది. అంతే, సహజమే కదా సార్ రాజకీయంలో. సార్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలకి తండ్రిగా ఉన్నారు. నిన్న